తెలియజేస్తాను. అయితే అడుగుట సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన మనము మరి పొందుకోగలుగుతామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాం. అయితే ఇక్కడ స్నేహితుడు అలాగ అడుగుతున్నాడని, అటువలే మీరు కూడా ఏం చేయాలంట, అడుగుడి. అటువలే మీరు కూడా ప్రభువుని అడుగుడి. ఎట్లా అడగాలి? సిగ్గుమాలి మాటి మాటికి ప్రభువుని అడగాలని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇదే మాట మరొక సందర్భంలో మత్తయి సువార్తలో భక్తుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును. అయితే ఈ మాట మనకు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉంది. ఏ విషయం అంటే అడుగుట. అడుగుట అంటే ప్రార్థించుట. ఈ ప్రార్థించుట అనేది ఎలాగ మనం ప్రార్థించాలని ఇందాక చూసుకున్న వాక్యంలో లూకాసు వార్తలో, అయితే సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన ఇయ్యకపోడు అని అక్కడ తెలియపరచబడతా ఉంది. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. అయితే ఇది హెబ్రీ భాషలో ఏమని తెలియపరచబడతా ఉందంటే, వెదికేవారు అడిగేవారు ఎట్లా అడగాలో తెలుసా? పొందుకునే వరకు అడగాల. అంటే ఈ యొక్క అడిగేవారు ఎట్లా అంటే ఒకసారి అడిగి 2 సార్లు అడిగి విడిచిపెట్టేది కాదు, కానీ పొందుకునే వరకు. అక్కడ కూడా సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంట, ఇచ్చాడని తెలియపరచబడతా ఉంది. ఇయ్యకపోడు అంటే ఇస్తాడు అని. అయితే ఇక్కడ కూడా మనం అడిగినప్పుడు ప్రభువుని ఎట్లా అడగాలంటే పొందే వరకు అడగాల. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ఏం చేస్తారంటే ఒక సందర్భంలో అడుగుతారు, తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళకి ఏది చూడరు అనమాట. మళ్ళీ వాళ్ళు అడగాలని పీదు. ఎందుకంటే ఇంకేమో లేదు, వాళ్ళకి అంత మనస్ఫూర్తిగా ఇవ్వాలని లేదు, వాళ్ళకి ఇచ్చేటట్టు లేదు, వాళ్ళని చూస్తుంటేనే అని చెప్పేసి వాళ్ళని ఏం చేయాలంటే ఇక అడగరు అనమాట. అడగకుండా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు. అయితే ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే అడిగే వాళ్ళు ఎట్లా అడగాలంటే పొందుకునే వరకు ఏం చేయాలంట, అడిగేవారుగా ఉండాలని ఈ విషయం తెలియజేస్తాము. అయితే ఇలాగ పొందుకునే వరకు అడిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారో లేఖనాల్లో ఆ విషయాలు చూడకముందు మనం ఇంకా ఎట్లాంటి వారమైతే దేవుడు మనకు సహాయం చేయాలని ఆశిస్తున్నాడో ఆ మాట చూసుకొని ఎవరు దేవుని అలాగా అడిగి పొందుకున్నారో ఆ విషయానికి వద్దాము. అయితే ముందుగా ఆ విషయాన్ని చూడకముందు లేఖన భాగాల్లో మనం కీర్తన గ్రంథంలో ఒక మాట చూసి ముందుకెళ్ళిపోదాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడింది, సింహపు పిల్లలు లేమి గలమై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకు ఏ మేలు కొదువై ఉండదంటే సింహపు పిల్లలు ఆకలి కొనినవై ఏం చేస్తాయంట, ఆకలితో ఉంటాయి. కానీ అయితే దేవుణ్ణి యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నిజంగానే దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు ఉండదు. అలాగని అన్ని సమృద్ధిగా ఒక్కసారి వచ్చేస్తాయి అంటే ఒక్కసారిగా రావు, కానీ దేవుడు తగిన సమయంలో తీరుస్తాడు. అందుకని ఎటువంటి కొరత లేకుండా కూడా సహాయం చేస్తాడు. అది నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే ఇక్కడ రాయబడింది యెహోవాను ఆశ్రయించే వారికి, అంటే దేవుణ్ణి ఆశ్రయించి ఒక్కొక్కసారి మనుషులను ఆశ్రయించి మనుషుల మీద మనసు పెట్టుకొని అప్పుడు కూడా మరలా దేవుని అడుగుతూ ఎక్కువ శాతం మనసు అంతా కూడా మనుషుల మీదే ఉండి అప్పుడు ప్రభువా మాకు దయచేయని 1-2 సార్లు అనేసి ఎక్కువగా మనసు అంతా కూడా మనుషుల మీద పెట్టుకొని అప్పుడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అది దొరకలేదు అనుకో, అప్పుడు ఏమనుకుంటారు, నాకు దొరకలేదు కదా అంటారు. అయితే అలా కాదు, కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవాను పూర్తిగా ఆశ్రయించి, ఇక దేవుడు తప్ప నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, దేవుడే నాకు సహాయం చేయగలడు, దేవుడు మాత్రమే నాకు ఇవ్వగలడు అని చెప్పేసి అప్పుడు అలాగ మనం ఆశ్రయిస్తే ప్రభు ఏం చేస్తాడంట, ఏ మేలు కొదువై ఉండదు. అంటే ఆ మేలు కొదువు లేకోకుండా చేస్తాడు. అంటే సింహపు పిల్లలైనను లేమి గలవై ఆకలి కొంటేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అలాగా ప్రభువు మేలులతో నింపేవాడుగా, అవసరతను తీర్చేవాడుగా ఉంటున్నాడు అనమాట. ఇంకొక వాక్యంలోకి వచ్చేస్తే కీర్తన గ్రంథము 69వ అధ్యాయము, కీర్తనలు 69వ అధ్యాయము 32వ వచనం. 69:32 వచనం. బాధపడేవారు దాన్ని చూచి సంతోషించుదురు, దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. ఇందాక మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్త 7:7లో ఏముందంట, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని ఎదుకువారులారా మీ ప్రాణమును
తెప్పరిల్లును గాక. అంటే దేవుని వెతికే వారికి ఏమవుతుందంట? ప్రాణము తెప్పరిల్లుతుంది. అయితే అడిగేవారు పొందుకుంటారు. పొందుకున్న ద్వారా వాళ్ళ అవసరత తీర్చడం ద్వారా అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంట? వాళ్ళ ప్రాణాలు తెప్పరిల్లేవుగా ఉంటున్నాయి. అయితే అలాగ తెప్పరిల్ల చేసే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. అయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాట చూసుకొని మనం ఎవరు అలాగా వాళ్ళ జీవితాల్లో ప్రాణాలు తెప్పరిల్లుతూ వచ్చినాయో లేదా ఎవరు అడిగి పొందుకున్నారో మన వాక్యంలోకి వచ్చేద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. మనము ప్రభువుని వెతికితే ఏం చేస్తామంట? కనుగొంటామంట. ఆ కనుగొనాలంటే ప్రభువుని ఎలా వెతకాలా? పూర్ణ హృదయంతో లేదా పూర్ణ మనసుతో ప్రభువుని ఏం చేయాలా? వెతికే వారముగా ఉండాలా. ప్రభువుని గురించి విచారణ చేసేవారుగా ఉండాలా. కొంతమంది విచారణ చేయాలని ఒకవేళ వాళ్ళు ఏదో ఒక అడ్రస్ కోసం కనుక్కోవాలని ఆశించాలి అనుకో, అప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఏం చేస్తారంటే ఒకసారి అడుగుతారు. ఒకవేళ కనబడకపోతే అది పూర్తిగా వాళ్ళు చెప్పలేకపోతే తెలియకపోతే ఏమో ఇక్కడ దాకా వచ్చేసి ఇంకా తెలియపరచబడదు, ఈసారి ఎప్పుడన్నా చూసుకున్నాంలే అని అలా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అయితే అట్లా కాదు. కానీ ఇక్కడ ఎట్లా ఉందంట? మీరు నన్ను వెతికిన పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేస్తే, పూర్ణ మనసుతో హృదయపూర్వకంగా ఎట్లయినా నేను సాధించుకోవాలి, ఎట్లయినా నేను వెళ్ళాలి, నేను ఎట్లయినా కానీ నేను వాళ్ళని చేరుకోవాలి అని వెతుకుతామా? అప్పుడు ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తానంట? వాళ్ళకి కనబడేవారుగా ఉంటున్నాడు. అందుకని నన్ను కనుగొందురు. ఇలాగని ప్రభువును వెతుకుట కొరకై మగ్దలేని మరియా ఆమె విశ్రాంతి దినాన తెల్లవారుజామున చీకటితోనే పెందలకడనే లేచి ఆదివారం పెందలకడ ఆమె సమాధి యొద్దకు వెళ్ళింది. ఆ సమాధిలో ప్రభువు లేడు, కానీ లేచిన ప్రభువు తప్పకుండా ఆమెకు కనబడినాడు. అంతకు ముందుగా స్త్రీలు చాలా మంది వెళ్ళినారు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చూశారు, కానీ సమాధి తెరవబడినటువంటి సమాధిని చూసి ప్రభువుని ఏం చేయాలంటే వాళ్ళు కనుగొనలేకపోయారు. ప్రభు అక్కడ కనబడలేదు కదా అని చెప్పేసి వాళ్ళు తిరిగి వెళ్తున్నారు. కానీ అయితే మగ్దలేని మరి ఏం చేస్తుందంట? ఆమె ప్రభువును వెతికే విషయంలో తప్పిపోలేదు. ఆమె దొరికే అంతవరకు విడిచిపెట్టకుండా వెతుకుతూనే ఉంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మరియా అని తనను పిలిచి తనతో మాట్లాడిన వాడుగా ఉంటాడు. అంటే వెతికినప్పుడు ఎట్లా వెతికినప్పుడు? పూర్ణ మనసుతో, అంటే పూర్ణ మనసుతో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభువును వెతకాలి, నేను కనుగొనాలి, ఆ ప్రభువును చూసేంత వరకు నాకు సంతోషం లేదు అనేది అలాంటి ఆశతో వెతికినప్పుడు దేవుడు తప్పకుండా వాళ్ళ హృదయాలు ఏం చేస్తారు? తెంపరేలా చేసేవాడుగా ఉంటున్నాడు, వాళ్ళకు కనబడేవాడుగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఇలాగ కనుగొన్నటువంటి వాళ్ళు ఇంకా బైబిల్లో కొంతమంది ఉన్నారు. వారిలో మనం ఒకళ్ళని చూసుకొని ఈ రాత్రి కలసంలో వాక్యమును ముగించుకున్నాం. ఎవరు అలాగున్నారో ఆ విషయాలు కొన్ని మాటలు మనం లేఖన భాగాల్లో చూద్దాం. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 27వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 27. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులంగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చిన. ఇక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంది. ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే షునేము పట్టణంలోకి, అంటే ఇక్కడ కొంతమంది అంటే చూస్తేనేమో అక్కడ భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి శిష్యుడు ఉన్నాడని, అతని భార్య ఉందని, ఆ భక్తిగా ఆ వ్యక్తి ఆ శిష్యుడు చనిపోయాడని అక్కడ కనబడతా ఉంటుంది ఈ మొదటి వచనాల్లో చూస్తే. అయితే శిష్యుని భార్య కనబడతా ఉంటుంది. వాళ్ళ కుటుంబంగా వాళ్ళకి పిల్లలు కలిగి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ విషయాన్ని తెలియపరచబడతా ఉంది. అయితే మనకు మరొక సందర్భం ఏంటంటే ఇదే 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చూస్తే అక్కడ ఆ దినమందు ఎలీషా షునేము పట్టణంలోకి పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనం రమ్మని పిలిచాను. అక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె ఎవరంట? గనురాలైన ఒక స్త్రీ. ఈ షునేము పట్టణంలోకి వెళ్తే ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఒక్క స్త్రీ ఏమంటారా? పట్టణాల్లో చూస్తే మన ప్రాంతంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. అయితే చాలా మంది స్త్రీలకు లేనటువంటి అవగాహన, అలాంటి గ్రహింపు కలిగినటువంటి స్త్రీ ఈమె. అంతేకాకుండా మనం ఇందాక చదువుకున్నాము సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఆమె జ్ఞానవంతురాలు ఆమె జ్ఞానవంతురాలు కనుక జ్ఞానులు అన్నిటినీ వివేచించేవారుగా ఉంటున్నారు.
అయితే ఇప్పుడు ఈ జ్ఞానవంతురాలుగా ఉన్నటువంటి ఈ స్త్రీ ఈ శూన్యం పట్టణంలో ఉండి ఆ స్త్రీ ఎలా ఉందంట, గనురాలైనటువంటి ఒక స్త్రీగా ఉంది. అయితే ఆ సందర్భాన్ని చూస్తే మనకు ఆమె గురించి చూద్దాం. 8వ వచనం మరొకసారి చూద్దాం. 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేం పట్టణముకు పోగా అతని గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చెను. 9వ వచనం కూడా. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎందుకు వచ్చిన వాడు భక్తిగల దైవజుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతను మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ ఈ స్త్రీ చేసినటువంటి క్రియలు కనబడతా ఉన్నాయి ఈ వచనాల్లో. అయితే ఇక్కడ ఈ షునేం పట్టణంలో ఈ స్త్రీ గనురాలైన స్త్రీ ఏం చేసిందంటే అక్కడికి వస్తున్నటువంటి ఎలీషా గారిని భక్తి కలిగినటువంటి దైవజుడని గుర్తించినటువంటి స్త్రీగా ఉంది. గుర్తించడమే కాదు కానీ ఇంకా ఏమన్నదో తెలుసా, ఆమె అటువైపు వస్తా పోతా ఉండేటప్పటికల్లా ఆ వ్యక్తి భక్తి కలిగినటువంటి దైవజనుడు, ఆయన మంచి దేవుని మనిషి, ఆయన భక్తి గలవాడు, ప్రార్థనాపరుడు, ఆయన మంచిగా అనేకులకి దేవుని యొక్క మాటలు చెప్పేవాడని చెప్పేసి గుర్తించుంటే ఆమె ఏమనుకుందో తెలుసా, ఆయన అలాగనే వస్తూ పోతూ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోయి అలసలు తీర్చుకునే కల్లా ఎంత సమయం పడుతుందో, ఆయన వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోయి భోజనం చేసే కల్లా ఎంత సమయం పడుతుందో. అయితే అలాంటి దాకా కాదు కానీ అంత సమయం దాకా ఆయన వస్తా పోతా ఉన్న సమయంలో ఖచ్చితంగా ఆయన వెళ్ళే సమయం రిటర్న్లో ఏం కావాలా, మా ప్రాంతంలో ఆగిపోవాలా, మా ప్రాంతంలో ఎక్కడో కాదు కానీ మా ఇంటిలో ఉండిపోవాలా, మా ఇంటికి రావాలని చెప్పేసి ఆ స్త్రీ ఆశించిందనమాట. అలాగా ఆశించి ఏమనుకుందంటే భోజనంకి రమ్మని ఏం చేసిందంట, బలవంతం చేసింది. భోజనంకి రమ్మని బలవంతం చేసింది. కొన్ని సందర్భాల్లో చూస్తే నీళ్లు ఇవ్వడానికే ఇష్టపడిన పరిస్థితులు. అయితే భోజనం పెట్టే వాళ్ళు ఎంతమంది, ఒకవేళ ఉన్నా కూడా అందరికీ భోజనం పెట్టే అంత అర్హత ఉందా, అట్లా పెట్టగలుగుతారా అంటే అలాంటి పెట్టే మనసు ఉండదు చాలా మందికి. ఎవరికో దారిని పోయే వాళ్ళకి, ఎవరికో మనకు పరిచయం అయినటువంటి వాళ్ళకి మనం ఎందుకు పెట్టాలా అని చెప్పేసి అనుకుంటారనమాట. ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడమే కష్టమైతే ఎవరు ఆయన దైవజనుడు, మరి ఆయనతో మనకెందుకులే సంబంధము, లేదా మనం ఎందుకు ఆయనకు పెట్టాలి, ఆయన ఎందుకు చేర్చుకోవాలి అనుకునే పరిస్థితులు ఎన్నెన్నో ఉంటాయి. అయితే ఈమె అలాంటి పరిస్థితులు కాదు కానీ ఆమె ఏమనుకుందంటే ఆ భక్తి కలిగినటువంటి దైవజనుడు ఏమనుకుంది, వాళ్ళింటికి రమ్మని బలవంతం చేసింది అనమాట. బలవంతం చేయడమే కాదు, అయితే ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఏం చేయాలంట, వాళ్ళింటిలో భోజనం చేయాలా. ఒక వ్యక్తి భోజనానికి వస్తున్నాడంటే, స్పెషల్గా ప్రత్యేకంగా వస్తున్నాడంటే ఆ వ్యక్తి కోసం ఎన్నో సిద్ధపరచాలి ఆహార పదార్థాలు. ఆ సిద్ధపరిచి ఇలాంటి పరిస్థితి కష్టమంతా నాకెందుకు అనుకునే స్థితికి ఆమె లేదు. కానీ ఆమె ఏమనుకుందంటే వచ్చినప్పుడల్లా ఈ టైం నువ్వు ఎప్పుడన్నారా, ఒకవేళ రాత్రికి వస్తావో, పగలకు వస్తావో, మధ్యాహ్నం వస్తావో, ఉదయాన్నే వస్తావో, ఎప్పుడు వస్తావో తెలియదు కానీ నువ్వు వచ్చినప్పుడల్లా ఏం చేయాలా, మా ఇంట్లో నువ్వు భోజనం చేయాలి అని చెప్పేసి ఆమె అలాంటి ఆశ కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఇంకా అంతేకాకుండా ఏమనుకుందో తెలుసా, అలాగ వచ్చిపోతున్నటువంటి దినాల్లో ఆమెకు ఒక ఆలోచన చేసింది. వచ్చి తినిపోవడమే కాదు కానీ ఆయన ఏం చేయాలా, కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి మన దగ్గర అనుకుని ఆశించి ఆ విశ్రాంతి కొరకు ఆమె ఏం చేసిందంట, ఈ 10వ వచనంలో రాయబడింది. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీడ, దీపస్తంభము ఏర్పాటు చేద్దాము మనము అని చెప్తా ఉంది. అంటే ఈ ఆలోచన ఎవరికి వచ్చేసింది, షునేమిరాలకు వచ్చింది. షునేమిరాలకు వస్తే ఆమె వాళ్ళ భర్తతో కలిసి ఒకరోజు ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు అన్నమాట. ఏమనంటే మన దగ్గరికి వచ్చి పోతా ఉన్నాడు కదా, ఆ వ్యక్తి చాలా మంచివాడండి, ఆయన భక్తిగల దైవజనుడు అండి, ఆ వ్యక్తితో ఆయన దేవుడితో సహవాసం ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మన ఇంటి దగ్గరకు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోవడమే కాదు అని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండండి. అయితే ఆయన విశ్రాంతి తీసుకోవాలంటే మనం ఉన్న గదిలో ఉంటే బాగోదు, ఆయన కొరకు మనం ఏం చేయాలా, ఒక ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేయాలా అని చెప్పేసి అన్నది. సరే అమ్మా మంచిది, మరి నీ ఆలోచన మంచిదని చెప్పేసి ఆ వ్యక్తి కూడా ఓకే అన్నాడు అనమాట. కొంతమంది ఓకే అన్నారు. ఆ వ్యక్తికి మనం ఇల్లు కట్టాలంటే, గది ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి, కొంత క్రయం చెల్లించాలి కదా, అతని కొరకు మనం ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి అని ఏదో ఒకవేళ వస్తున్నారంటే సరిపోలే అనుకుంటే నువ్వు ఇలాగ మళ్ళీ ఆశ్రయం కూడా ఇద్దామని అంటావా అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఏమనలేదు, అలాంటి మాట ఏం అభ్యంతరం పెట్టలేదు. ఇప్పుడు షునేమిరాలు ఆమె ఏది చేస్తున్నా కూడా
ఆమె చాలా ఆలోచనతోటి, మంచి గ్రహింపుతోటి, జ్ఞానంతో చేస్తాను తన భర్త కూడా ఆమె ఎందు నమ్మిక ఉంచాడు. అందుకని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాబడింది, ఆమె భర్త, ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అని గుర్తింపు కలిగినటువంటి స్త్రీగా ఈ వ్యక్తి కూడా ఉందన్నమాట. అందుకని ఆమె ఏది చేసినా తప్పు చేయదు, నష్టం కలుగు చేయదు. అందుకని ఆ అధ్యాయంలో కూడా రాబడింది, ఆమె తన భర్తకు ఎటువంటి నష్టాన్ని కలుగు చేయదు, లాభప్రాప్తికి వెలితి లేకుండా చేస్తానని కూడా ఆ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కనబడతా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ వ్యక్తితో భర్తతో మాట్లాడింది సరేనని చెప్పేసి ఆయన కూడా ఓకే, ఇద్దరు అనుకున్నారు, దానికి అనుకూలపరుచుకున్నారు. ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా ఆ గది కట్టమే కాదు కానీ ఆ గదిలో ఏం చేయాలంట, ఒక బల్ల ఉండాలా, ఒక టేబుల్ ఉండాలా, తర్వాత ఒక పీట ఉండాలా, తర్వాత ఒక దీపస్తంభం ఉండాలా. ఇవి ఏర్పాటు చేసి మనం ఆ దైవజన్ని మన ఇంట్లో ఉంచుదాము. ఆయన వచ్చినప్పుడల్లా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాడు, ఆయన ఎంతసేపు ఉంటే అంతసేపు ఉన్నద్దాం ఇక్కడ అనుకుని అలాగే నిర్ణయించుకున్నారు. ఓకే అనుకుని మళ్ళీ ఆ పని ప్రారంభించిన వారుగా ఉన్నారు. ఆ పని చేసి ముగించిన తర్వాత వాళ్ళు కలిసి ఆ దైవజన్ని అలాగ ఆహ్వానించుకున్నారు. ఇంత శ్రద్ధాభక్తి ఆ స్త్రీ ఆ దైవజన్ని ఎలా కనపరిచింది. దైవజనుడు వస్తున్నాడంటే ఒక్కళ్ళే రారు కదా. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒకవేళ ప్రవక్తలు వాళ్ళ వెనుకటి కూడా శిష్యులు ఉన్నారని రాయబడింది కదా. ఎలీషా గారికి కూడా శిష్యులు ఉన్నారు, ఏలియా గారికి శిష్యులు ఉన్నారు, ఇంకా తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను అతనికి శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు వారికి కూడా శిష్యులు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నా యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళాలి. యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళిన సందర్భం ఎక్కడికి, ఒలివ కొండకి వెళ్ళారు కదా. రాత్రిపూట ఒలివ కొండకి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఒంటరిగా యేసు ఒక్కడే, ఆయన రాత్రి ప్రార్థనలో గడపడానికి వెళ్ళినాడు. ఇంకా తర్వాత ఒక్కడే ఏం చేయడానికి వెళ్ళాడంట, శిలువ మోస్తూ వచ్చినాడు. శిలువ మీద వేలాడేటప్పుడు ఒక్కడగా వేలాడుతూ వచ్చినాడు. అయితే శిష్యులు పక్కన వేరుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో చూసినట్లయితే ఆ ప్రవక్త గారి వెంట శిష్యులు కూడా ఉన్నారు, శిష్యులు కూడా ఉంటారు. అయితే మరి ఒక్కళ్ళే కాకుండా ఇంకా ఉన్నారు కదా ఎక్స్ట్రా, అయినా ఏం పర్వాలేదు అనుకున్నారు వాళ్ళు. దాని కొరకు నిర్ణయించుకొని ఇప్పుడు ఆ ప్రవక్త కొరకు ఒక గది కట్టించారు. ఆ గదిలో ప్రవక్త నుంచున్నారు. ఇప్పుడు ఆ ప్రవక్త గారు ఆమె చేసినటువంటి ఆ యొక్క త్యాగమును, ఆ సమర్పణను గుర్తించి ఆయన ఏమంటున్నాడో చూడండి ఆ మాట 12వ వచనం. పిమ్మట అతడు తన దాసుని గెహజీని పిలిచి, ఈ షునేమీరాని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను, రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా నిన్ను కూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీతో నేను గెహాజీతో చెప్పమని చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఆ అడుగుమని చెప్తుంటే గెహాజీకి ఆజ్ఞగా వాడు ఆ ప్రకారం ఆమెతో అందుకు ఆమె నేను ఆ స్వజనంలో కాపురం ఉన్నాను. అందుకు ఆమె ఏం చెప్తుంది, నేనెవరికి నీకు ఏదైనా సహాయం చేయవలనా అని అడుగుపో, ప్రవక్త అడుగుమంటున్నాడు అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి దాసుడితో గెహాజీతో చెప్తే గెహాజీ పోయి ఆమెను పిలిచి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా, నాకు ఏ సహాయం అవసరం లేదు, నేను ఎక్కడున్నాను, నా స్వజనంలో నేను కాపురం ఉన్నాను. ఎక్కడున్నానంట, నా స్వజనంలో నేను కాపురం ఉన్నాను, నాకు ఏది కొరత లేదు అని చెప్పేసి ఆమె ఆ మాట చెప్తా ఉందన్నమాట. ఇంకా తర్వాత ఎలీషా గారు ఏమంటున్నారంటే అప్పుడు ఆమె దగ్గరకు వచ్చేసి ఎలీషా ఆమె నేనేమి చేయకూర్చున్నదని వాడిని అడుగుగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాడు. ఆమె పెనిమిటి ముసలివాడు, ఆమెకు కుమారులు లేరు, ఆమెకి ఎంతో ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆమెకి ఎటువంటి కొరత లేదు, ఎవరి అవసరత లేదు, ఆమె చాలా మంచిగా ఉండేటువంటి ఆమెకి ఏమి ఇబ్బంది కూడా లేదండి అని చెప్పేసి ఈ ప్రవక్త గారికి ఆ గెహాజీ గారికి పోయి చెప్తున్నాడు అనమాట. చెప్తా ఉంటే ఆమె పెనిమిటి ముసలివాడు, ఆమెకి కుమారుడు లేడు, కుమారుడే కాక కుమార్తె కూడా లేదు, ఎవరు లేరు, పిల్లలు లేనటువంటి ఆమె. అటువంటి ఆమెకు ఇప్పుడు కుమారుడు లేడని చెప్పేసి అనగానే ఆ కుమారుడు గురించి, అందుకని దీపము ఇంటికి దీపం వెళ్ళాలైతే ఇంకా ఇప్పుడు ఒకవేళ ఆ కుటుంబం వారితోటే ఆ కాలం వెళ్ళిపోకుండా ఉండాలంటే వాళ్ళ తర్వాత ఇంకా ఎవరు రావాలా, వాళ్ళకి పిల్లలు ఉండాలా, కుమారులు ఉండాలా. కుమారులు ఉంటే వాళ్ళ వారసత్వం ఏం కాదు, తొలగిపోదు, తప్పిపోదు, అలా ఉండిపోతారు ఒకరి తర్వాత ఒకరు. ఒకవేళ కుమారులు ఎవరు లేకపోతే వాళ్ళతోటి అయిపోయిందండి అని ముగించుకున్నారండి అని నేను అనుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే అలాంటిది కాదు. కానీ ఇప్పుడు ఆమెకు కుమారుడు లేడని ఎప్పుడైతే చెప్పబడతా వచ్చిందో ఇప్పుడు ఆ కుమారుడు కావాలని చెప్పేసి
ఆమె అయితే అడగలేదు. కానీ ఇప్పుడు ఈ గెహాజీ చెప్పినటువంటి మాటను బట్టి ఆ ఎలీషా గారు ఏం చేసినాడు, ఆమె పిలవమని చెప్పేసి మరుసటి ఏటకు నీకు నీ కౌగిట కుమారుడు ఉంటాడని చెప్పేసి చెప్పినాడు. ఈ సందర్భం అంతా మనకు బాగా తెలిసినటువంటి విషయమే. అయితే మరుసటి ఏటకు నీకు కుమారుడు కలుగుతాడని చెప్పేసి అన్నప్పుడు ఆమె అంటుంది, ఆమె ఏమంటుందో తెలుసా, అబద్ధం ఆడవద్దు నాతోటి, అలాగ పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దు. ఎందుకు? నా పెరిమిటి ముసలివాడు కదా, నాకు ఎట్లా పిల్లలు కలుగుతారు? ఇదే మాట ఇంకొక ఆమె అన్నది కదా, ఎవరన్నారు, షారా అన్నది కదా, నా పెరిమిటి ముసలి ఆయన, నేను ఇలాంటి ఆమె, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, ఇప్పుడు మాకు సంతానం కలుగుతాయా, వయసు పోయిన తర్వాత మాకు ఇప్పుడు పిల్లలు కలుగుతారా, మాకు సంతోషం కలుగుతారని చెప్పేసి నవ్వుకుంది ఆమె. అయితే ఇప్పుడు ఏమి కూడా ఏమంటుంది తెలుసా, నువ్వు అబద్ధం ఆడవద్దయ్యా, నాతో ఇలా పలకవద్దు, నా పెనిమిటి ముసలివాడు కదా అని చెప్పేసి ఆమె ఈ మాట అనగానే అప్పుడు 17వ వచనం, పిమ్మట ఆ స్త్రీ ఆమె చెప్పినటువంటి మాట ప్రకారంగా ఖచ్చితంగా పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కారణం కుమారుని కనెను. అంటే దేవుని మాట ఎంత వాస్తవమైందో, దైవజనుడైనటువంటి ప్రవక్త గారి చేత పలికినటువంటి మాట కూడా అలాంటి వాస్తవమైంది. అంటే దేవుని పక్షాన దేవుని ప్రజలతో మాట్లాడటానికి దేవుడు పంపినటువంటి ప్రవక్తలుగా ఆయన యొక్క మాటను కూడా ప్రభు ఏం చేశాడంట, స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మాటల్లో ఏది నిరర్ధకము కానేరదు. అయితే దేవుడే ఆ మాటను పలికించాడు. ఎందుకంటే ఆమె చూపించడంటే శ్రద్ధ భక్తులు, ఆమె చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ, ఆమె మంచి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ, చాలా వివేకం కలిగినటువంటి స్త్రీ, ఇంకా అంతేకాకుండా ఎవరు ఎలాంటి వాళ్ళో గుర్తించినటువంటి స్త్రీ. చాలా మంది గుర్తించక ఏమవుతున్నారు, పడిపోయే పరిస్థితులు, ఎవరు ఎలాంటి వాళ్ళు గుర్తించక తప్పిపోయే పరిస్థితులు, వాళ్ళ యొక్క మోసంలో పడిపోయే పరిస్థితులు, ఎంతో నష్టపరుచుకునే పరిస్థితులు. కానీ ఈ స్త్రీ అలాంటిది కాదు. ఆమె ఎలాంటిదంతా చాలా వివేకం కలిగి జ్ఞానం కలిగి మరి దైవికంగా లేనటువంటి వారని గుర్తించే అటువంటి స్త్రీగా కూడా ఏమి ఉన్నది. అందుకనే ఇప్పుడు ఆమె యొక్క చూపించినటువంటి ఆ భక్తి శ్రద్ధల గురించి ఆ యొక్క ఎలీషా గారు ఎంతో సంతోషించి ఆమెతో పడినటువంటి మాట ఖచ్చితంగా ప్రభు ఏం చేసినాడు, స్థిరపరిచినాడు, నెరవేర్చినాడు అనమాట. ఇప్పుడు ఆ మాట ప్రకారం ఏం జరిగిందంటే చివరిగా చూసుకున్నాము, ఆమె జీవితంలో కుమారుడు కలిగాడు. ఆ కుమారుని ద్వారా సంతోషంగా ఉన్నారు వాళ్ళ కుటుంబం అంతా కూడా. ఇంకా వాళ్ళు ఎంతో ఆ పొలం కలిగినటువంటి వాళ్ళు, పంట పైర్లు వేసేటువంటి వాళ్ళు. అందుకని ఒక సమయంలో ఏం జరిగింది, ఆ విషయాన్ని చూద్దాం. చూడండి 18వ వచనం, ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి ఎదురున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయినని తన తండ్రితో చెప్పెను. అతడు వాడిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాల్ని ఎత్తుకొని వాని తల్లి ఎద్దుకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. ఆ బాబుకి ఏమైందంట, తలపోయినే. ఒకవేళ తలనొప్పి బాధ వచ్చేసింది. ఒక్కొక్కసారి తలనొప్పి బాధ కూడా చాలా విపరీతమైంది, చాలా భయంకరమైంది ఆ తలనొప్పితోటి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ నొప్పి ఎక్కువై తలనరాలు కూడా చిట్టిపోయి చనిపోయే పరిస్థితులు అనమాట. అలాగే ఈ బాబు కూడా తలనొప్పి వచ్చేసింది, తలపోయినే అని చెప్పేసి అని అనుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ తండ్రి ఏం చేస్తున్నాడంట, వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి, నేను ఇప్పుడు ఏం చేయలేను అని చెప్పేసి పనివాడికి ఆజ్ఞాపిస్తే ఈ పనివాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళినాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ ఏం చేసిందంట, ఆ బాబుని తన దగ్గర పడుకోబెట్టుకుంది. కొద్దిసేపు తన కాలు మీద పడుకోబెట్టుకున్నప్పుడు ఆ బాబుని కొద్దిసేపు ఉంచుకోగానే మౌనంగా ఉన్నాడు. కానీ ఇంకా తర్వాత ఏమైనాడు, బాధపడి చనిపోయాడు బాబు. ఇప్పుడు ఆ బాబు చనిపోతే ఇప్పుడు ఆమె ఏం చేయాలా, ఓర్ని ఆడవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే లేక పుట్టినటువంటి వ్యక్తి, వాళ్ళ ఇంట్లో సంతోషం కలిగింది, ఇప్పుడు దాకా ఎంతో అల్లరిగా పెరిగినాడు, ఎంతో ఆనందకరంగా ఉన్నాయి ఆ అబ్బాయి ఉన్నటువంటి దినాలుగా. ఇలాంటి పరిస్థితుల్లో దుఃఖకారం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ దుఃఖంలో ఏం చేయాలా, ఎంతో పెద్దగా కేకలు పెట్టి ఏడుస్తా దిగులుతోటి కృంగిపోయే పరిస్థితులు అనమాట. అలాంటి పరిస్థితులు కూడా ఆమె అలా ఉండలేదు. కానీ అక్కడ ఒక చక్కని మాట రాయబడింది చూడండి. అప్పుడు 22వ వచనం, ఒక పనివాణిని ఒక గాడిద నా ఎద్దుకు పంపము, నేను దైవజనుని ఎద్దుకు పోయి వచ్చినని తన పెనిమిడితో ఆమె అనగా. తన పెనిమిడితో ఒక మాట చెప్తా ఉంది, కబురు పెట్టింది, నా దగ్గరికి ఒక గాడిదను ఒక పనివాణ్ణి పంపించు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, దైవజనుని దగ్గరికి వెళ్ళాలి, ఇది నాకు అర్జెంటుగా వెళ్ళాలి
అని చెప్పేసి ఆమె తొందర చేసి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి కూడా ఏమంటున్నాడంటే కింద వచనాల్లో, ఇది అమావాస్య కాదు కదా, ఇది విశ్రాంతి దినం కాదు కదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను పోవటం మంచిది. ఏం చేయడం మంచిదంట? నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు, కానీ నేను పోవటం మంచిది, నేను దైవజన దగ్గరికి వెళ్ళటం మంచిది. చాలా మందికి తెలియదు దైవజన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి. ఏముంది, మనం ఇంట్లో ప్రార్థన చేసుకోకూడదా? ఇప్పుడు ఆమె ఇంట్లో ప్రార్థన చేసుకోకూడదు, ఆమె కూడా చాలా భక్తి కలిగినామని రాయబడింది కదా. ఆమె అలాంటి శ్రద్ధాభక్తి కలిగిన స్త్రీ కదా, ఆమె కూడా ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని సందులో ఏడవచ్చు. అలాగని కాదు, కానీ అక్కడ దైవజన్ని దేవుని కూడా గుర్తించి ఆమె కూడా గుర్తు చేసి ఇప్పుడు ఆ విషయం దైవజను ద్వారా జరిగినటువంటి కార్యం అని అనేకుల దగ్గర వెల్లడి చేయడం కొరకాయి ఇప్పుడు ప్రభు ఆమెకు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఏమంటే, నేను ఎట్లా అయినా కానీ దైవజన దగ్గరికి వెళ్ళాలి, ఈ విషయం కొరకై నాకు ఒక గాడిదను పంపి, నాకు ఒక పనివాడిని పంపి అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఆమె వచ్చి ఆ వ్యక్తి వచ్చాడు. రాగానే ఆ వ్యక్తి ఏమని చెప్తుంది తెలుసా? 24 వచ్చి, గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో, శీఘ్రంగా తోలుము, నేను నీకు సెలవిస్తేనే కానీ నిమ్మలంగా తోలవస్తుంది. నువ్వు చిన్నగా నిదానంగా పోనీబాకు, నువ్వు స్పీడ్గా వెళ్ళిపోవాలా, నేను ఆగమనే వరకు నువ్వు ఆగటానికి వీలుదని చెప్పేసి అంత శీఘ్రంగా దాన్ని తోలమని చెప్పేసి ఆజ్ఞాపిస్తానమాట. ఆమె అలా చెప్పినప్పుడు ఆ ప్రకారమే ఆమె పోయి, ఇప్పుడు దైవజనుడు ఎక్కడున్నాడు? ప్రవక్త గారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క స్థలంలో ఉంటారు. ఒకవేళ దేవుని యొక్క ఆత్మ కొనిపోయిందంటే ఇంకొక స్థలంలోకి వెళ్ళిపోతారు. అలాగా ఏలియా గారు కొనిపోబడ్డాడు కదా. ఏలియా గారు ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పేసి అహాబుకు వర్తమానం చెప్పమని వేరే వ్యక్తారంటే అక్కడ లేడు, ఇంకో సందర్భం ఇంకొక చోట ఉన్నాడు. ఇలాగనే ఒకవేళ దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు ఈ స్థలంలో నుంచి ఇంకొక స్థలంలోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏమైతుంది? అబద్ధమైపోతుంది కదా. వేరే వాళ్ళు ఉన్నారనుకున్నది ఇప్పుడు ఏమి కూడా ఎక్కడున్నాడని తెలుసుకోకుండానే అట్లా వెళ్ళిపోవట్లేదు. కానీ ఆయన ఎక్కడుంటాడని గుర్తించింది కర్మేలు పర్వతం మీద. కర్మేలు ఫలవంతమైనటువంటి స్థితి అంటే ఆ కర్మేలు ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ దైవజన దగ్గరికి నేను వెళ్ళాలని చెప్పేసి ఆమె తొందరగా వెళ్ళిపోతా ఉందన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తున్నట్ట, ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతం ఉందన్న ఆ దైవజనుడి ఎద్దుకు వచ్చిన దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, ఇదిగో షునేమిరాలు వస్తుంది, అదిగో ఆ షునేమిరాలు, నీవు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డను సుఖంగా ఉన్నారా అని అడుగమని తన పనిబడిన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పింది. వాస్తవంగా చూస్తే ఇప్పుడు సుఖంగా ఉన్నారా? అలాగనే ఆమె అబద్ధం ఆడుతుందా అంటే అబద్ధమని కాదు. అసలు ఈ వ్యక్తి గుర్తించాడా లేదా? తెలియక ముందే, నాకు పిల్లలు పుడతారని తెలియక ముందే నీ కౌగిట్లో పిల్లోడు ఉంటాడు వచ్చే సంవత్సరానికి అని చెప్పినాడు కదా. అలాగనే ఈ విషయాన్ని కూడా ఆ వ్యక్తి గుర్తించే ఉంటాడు అని చెప్పేసి ఆ విషయం కొరకై ఆమె ఆ మాట చెప్పింది. కానీ అప్పుడు అది ప్రభు ఏం చేశాడంట, మరుగుపరచడని చెప్పేసి ఎలీషా గారు అంటారనమాట. కింద రాయబడింది ఆ మాట, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసింది. ఎలీషా గారు ఏమంటున్నారు, ఆ సంగతి నాకు మరుగు చేయబడింది అని చెప్పేసి అంటుంటే ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? షునేమిరాలు దూరం నుండి చూసినాడు ఆమె వస్తుందని. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయి 27 వచ్చింది. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని ఎదుకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని వచ్చాను. కొండెక్కడం అంటే చాలా కష్టం కదా. కొండెక్కడం అంటే చాలా కష్టం, దిగడం అంటే చాలా ఈజీ. ఒక ఎత్తైన స్థలం మీద నుంచి కిందికి రావాలంటే చాలా దానికి అంత శక్తి అవసరం లేదు, కిందకు వచ్చేస్తారు. కానీ పైకి ఎక్కాలంటే చాలా శక్తి అవసరం. అది చాలా కఠినమైనటువంటి పరిస్థితి కూడా. ఆ కొండ ఎక్కడానికి చాలా ఓపిక కావాలన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈమె అలాంటి బాధలో అలాంటి కష్టంలో కూడా ఒక కొండ ఎక్కుతా ఉంది. మనం కూడా కొన్ని పరిస్థితుల్లో కొండ అనుభవాలు, కష్టాల కొండ. యాత్రికుల ప్రయాణంలో ఒక మాట రాయబడింది, ఆ కొండ అనుభవంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆ కొండకి ఏం పేరంట? కష్టాల కొండ. కష్టాల కొండను రాయబడింది అంటే ఆ ప్రాంతంలో వాళ్ళు ఎక్కుతున్నప్పుడు వాళ్ళకి కలిగినటువంటి పరిస్థితి, అది కష్టము, అది బాధ, అది వేదన, అలాంటి పరిస్థితి, శ్రమ. అయితే అలాంటి పరిస్థితులు గుండా ఆమె వెళ్ళింది ఆ కొండ మీదకి, ఆ ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళింది. ఆ పర్వతం మీద దైవజన్ని కలుసుకున్న వెంటనే ఆ దైవజన్నికి వందనం చేసి ఏం చేస్తుందంట? కాళ్ళు పట్టుకోండి అంటే ఆమె ప్రార్థన చేస్తుంది. అందుకని మనం ఇందాక వాక్యం చదువుకున్నాం కదా, లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాబడింది? అడుగుడి మీకు ఇయ్యబడును, అటువలే మీరును అడుగుడి అని రాయబడింది అన్నమాట లూకా సువార్తలో. అంటే అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరిని అడగాలి అంటే
మనుషులని కాదు, కానీ ఇక్కడ దైవజనుడు ప్రవక్తని ఆమె కాళ్ళు పట్టుకొని దేవుని పక్షాన ఉన్నటువంటి వ్యక్తితో ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా, కాళ్ళు పట్టుకొని గెహాజీ ఆమెను తోలివేద్దని దగ్గరకు రాదు, తోలివేయడానికి ఆ దగ్గరకు వచ్చినప్పుడు దైవజనుడు ఏమంటాడు తెలుసా, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది. ఇప్పుడు వ్యాకులంగా బాధపడుకుంటే ఏం చేస్తుంది, కాళ్ళు పట్టుకొని ఆమె మనసులోనే బాధపడుతూ ఉంది, కానీ దైవజనుడితో ఏమంటలేదు. అప్పుడు తర్వాత అతను మాట్లాడినప్పుడు ఆమె విషయం ఏం చేసిందంట, అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏళ్ళ వాడగా నిన్ను అడిగితేనా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతను ఇలాగ చనిపోయాడని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో ఆ విషయాన్ని ఆ దైవజనుడు ఏం చేశాడంట, గెహాజీకి ఒక విషయాన్ని తెలియజేసి, నువ్వు నడుము కట్టుకొని పోయి చక్కగా ఆ వ్యక్తి మీద నువ్వేం చేయాలా, ఈ విషయాన్ని చెయ్యి, నువ్వు ఎవరు ఎదురొచ్చినా కూడా నువ్వేం చేయకూడదు, వాళ్ళకి ఆ వందనం చేయకూడదు, నా దండం పట్టుకొని పోయి ఆ వ్యక్తి మీద పెట్టు, ఆ చనిపోయిన వ్యక్తి మీద పెట్టు ఈ దండము, నువ్వు ఎవరైనా ఒకవేళ కనబడ్డారనుకో వాళ్ళకి వందనాలు చేయొద్దు, వాళ్ళు చేసినా నువ్వు చేయొద్దు, వాళ్ళు చేయకపోయినా కనబడినా వాళ్ళకు నువ్వు చేయొద్దు, నువ్వు మెదలకుండా వెళ్ళిపోవాల్సిందే దారుణ అని చెప్పేసి ఆ విషయం అనగానే అలాగనే పరుగును వెళ్ళిపోయాడు. అలా పెట్టాడు కానీ ప్రయోజనం లేదు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటుంది తెలుసా, షునేమిరాలు. ఒకవేళ గెహాజీ వెళ్ళిపోయాడు కదా, ప్రవక్త గారు చెప్తేనే వెళ్ళిపోయాడు కదా, ప్రవక్త గారు కూడా ఒక దండం ఇచ్చాడు కదా, ఆ వ్యక్తి ద్వారా ఒకవేళ నా కుమారుడు బ్రతుకుతాడేమోని దాంతో ఆమె పైకి లేవలేదు. గుర్తుపెట్టుకోండి, మనం అనేకమైన విషయాల్లో మనం ఏం చేస్తామంటే ఏదో ఒక దాని ద్వారా జరుగుతుందిలే అని చెప్పేసి దానిలో తృప్తి పడే వాళ్ళంలాగా దాని అంతా ఆశించే వాళ్ళంగా కాదు, ఖచ్చితంగా ఇచ్చినటువంటి వ్యక్తే సహాయం చేయాలి. అలాగనే మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ దేవుడు మనకి ఏదైతే అనుగ్రహిస్తున్నాడో దాన్ని తప్పకుండా ఇచ్చే దేవుని అంతే విశ్వాసం ఉంచి ఆ దేవుని ద్వారానే మనం అనేక వాటిని పొందుకోగలమని నిశ్చయించుకొని ఆ దేవుని దగ్గర ఏం చేయాలా, బతిమలాడాలి. అందుకని ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుందంటే కాళ్ళు కొట్టుకుని బతిమలాడుతూ ఉంది, నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పలేదా అని అడుగుతూ ఉందన్నమాట, చెప్తా ఉంది, తను మొరపెట్టుకుంటా ఉంది, వేదనతో బాధతో ఆమె ఏం చేస్తుందంటే ఆ విషయం అంతా కూడా ఎలీషా గారికి చెప్తా ఉంది. అప్పుడు ఎలీషా గారిని తీసుకొని వెళ్ళాలని. అందుకని ఆ నిర్మాకాండంలో ఒక మాట రాయబడింది, మోషే గారు అంటారు కదా, నీ సన్నిధి నాతో రానియడలా ఏం చేయకూడదు, నన్ను ఇక్కడ నుండి తోడుకొని పోవద్దు, నీ సన్నిధి నాతో రాకపోతే నన్ను ఇక్కడ నుండి తోడుకొని పోవద్దని చెప్పేసి ప్రభుత్వం అంటాడనమాట. అయితే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నువ్వు వెళ్ళమని చెప్పేసి ప్రభు ధైర్యం ఇస్తాడు, అభయం ఇస్తాడనమాట. వాళ్ళకి నేను తోడుగా ఉంటానని చెప్పాడు. అలాగనే ఇప్పుడు ఏమి కూడా ఎలీషా గారిని తోడుకొని, అంటే ఎలీషా గారిని కలిసి ఎలీషా గారితో కలిసి ఆమె కూడా వెళ్ళటానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు ఎలీషా గారిని తోడు పెట్టుకుని వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఎలీషా గారు వస్తే తప్పకుండా నా కుమార్ని ఏం చేయగలడు, బ్రతికించగలడు అనే విశ్వాసంతో వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఆ విషయాన్ని చూద్దాం. చూడండి 27 వచనం. పిమ్మట ఆమె కాలు పట్టుకునేను దగ్గరికి రాగా దైవజనుడు నాకు తెలియజేయక మరుగు చేసాను, ఆమె జోలికి పోతే వారికి ఆజ్ఞ ఇచ్చును. చాలు. అంతేకాకుండా 37 వచ్చిన తర్వాత 32 చదువుకుందాం. 32 చదివిన తర్వాత 37. ఎలీషా ఆ ఇంట వచ్చి వాడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉంట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. ఇప్పుడు ఎలీషా గారు లోపలికి వెళ్ళిపోయాడు, గదిలోకి వెళ్ళిపోయి గదిలో ఏం చేస్తున్నాడంట, గదిలో నిద్రపోవట్లేదు. ఆయన మంచం ఉంది కదా, ఆయన రెస్ట్ తీసుకోవట్లా. ఇప్పుడు దాకా కొండ మీద మరి ఒకవేళ అక్కడ కొన్ని మాటలు దేవుని మాటలు చెప్పాడు లేదా ప్రార్థన చేశాడు, ఇంకా అక్కడ చేశాను కదా అని ఆయన మౌనం ఉండలేదు. కానీ ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేసి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా ఆమెతో ఏయో చెప్పలేదు. వాస్తవంగా అయితే అక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి ఏం చేయాలా, ఆమెతో మాట్లాడాలి. అసలు ఏ సమయం ఎట్లా జరిగింది ఏందని ఇంకా అనేకటువంటి విషయాలు ఒకవేళ ఇస్తే ఇచ్చానేమో, కానీ మళ్ళా బ్రతికించడం అనేది నా వల్ల కదా, ఇంకా ఏమైనా విషయాలు ఒకవేళ చెప్పాల్సి వస్తుందేమో. కానీ ఇలాంటివన్నీ కాదు. కానీ ఆ దైవజనుడు ఏం చేస్తాడంట, లోపలికి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు ఆ విషయం చూద్దాం. 35 వచనం. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగున పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచిన. అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ షునేమిరాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని ఎద్దుకు రాగా అతని కుమారుని ఎత్తుకుని
ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఎత్తుకోమని చెప్పగానే ఇప్పుడు ఆ కుమారుని ఏం చేయాలి? ఆమె ఎత్తుకొని సంతోషించాలా కదా, నా కుమారుడు బ్రతికాడు. చనిపోయినటువంటి లాజరును బ్రతికించినప్పుడు కూడా అక్క చెల్లెలైనటువంటి మార్తా మరియా వాళ్ళు ఏం చేస్తున్నారంట? చాలా సంతోషించిన వారుగా ఉన్నారు. అలాగనే ఇంకా యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ప్రభు ఆమెను కూడా బ్రతికించాడు. వాళ్ళకి గొప్ప సంతోషం. అయితే ఈ సంతోషంలో మునిగిపోయి ఆమె మరలా దేవుని కార్యాలను మర్చిపోలేదు. కానీ అక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, దేవుడు చక్కగా ఎంత చక్కగా రాయించాడు. 37 వచనం. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి, చూడండి, ఇది చాలా మంచి విషయం, చాలా కృతజ్ఞత కూడినటువంటి విషయం. ఎట్లా అంటే ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? అతని కాళ్ళు పట్టుకొని, ఇప్పుడు వెంటనే తన కుమారుని పట్టుకొని ఆ కుమారుని కౌగిలించుకొని ఎత్తుకొని సంతోషంగా ముద్దు పెట్టుకొని ఆ బ్రతికిన విధానంలో ఆమె ఎంత ఆనందపడుకుంటా ఇంకా వెళ్ళిపోవాల్సినటువంటి విషయము. నా కుమారుడు బ్రతికాడని చెప్పేసి అలా ఉండాల్సినటువంటి ఆ సంతోషంలో అలా మునిగిపోలేదు. కానీ ఇప్పుడు మరలా ఆమె ఏం చేస్తుందంట? ఎలీషా కాళ్ళు పట్టుకుంటుంది. మొదట ఏం చేసింది? ఆమె అలాగనే కాళ్ళు పట్టుకుంది. బాగలేకుండా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఆమె దుఃఖంలో వేదనలో ఉన్నప్పుడు వచ్చేసింది. ఎలీషా గారి కాళ్ళు పట్టుకొని ఎలీషా గారి దగ్గర ఏం చేస్తుందంట? పెడతా ఉంది, చెప్పుకుంటా ఉంది. అలాగనే మన ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ శ్రమలో, కష్టంలో, బాధలో, వ్యాధుల్లో, సమస్యల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన కాళ్ళు పట్టుకొని ఏం చేయాలా? బతిమలాడాలి. ఆయన ఏమైనా కనబడుతున్నాడా అంటే అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని రాయబడింది అనమాట. అంటే ఆయన యొక్క పాదపీఠం ఏంటంటే భూమి కనుక, భూమి మీద ఉన్న మనము ఆ భూమి మీద మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలంట? దేవుని యొక్క పాదాలు పెట్టుకునే ఈ పాదపీఠాన్ని కలిగి ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలా? ప్రభు పాదాల మీద పడి ఆడవాలా. ఈ భూమి మీద మనం మోకరించి ప్రభు సన్నిధిలో భోజనాలా, వేడుకోవాలా, బతిమలాడుకోవాలా, మొరపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్త్రీ మొరపెట్టింది, అడిగింది, బతిమలాడుకుంది, గోజాడినటువంటి స్త్రీగా ఉంది. అయితే ఆమె ఏం చేసిందంట? పొందుకున్న తర్వాత కూడా కృతజ్ఞతతో ఏం చేస్తుంది? మరలా కాళ్ళు పట్టుకుంది. అందుకనే ఒక సందర్భం జ్ఞాపకం వస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి లూకా సువార్తలో కూడా ఆ కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు ఆ ప్రభు మాట చొప్పున వాళ్ళు శుద్ధులైతే వాళ్ళు ఏం చేస్తున్నారంట? మీరు ఎంత ఉంటేనే శుద్ధులైతారనగానే వాళ్ళు అంతే వెళ్ళిపోయారు. శుద్ధ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అయ్యో నేను శుద్ధ అయ్యాను, నువ్వు చెప్పినట్టుగా ఖచ్చితంగా నాకు ఇట్లా కలిగిపోయింది, నా ఆరోగ్యం బాగుందని చెప్పేసి కృతజ్ఞతతో ప్రభుకి వందనాలు చెప్పాలా కదా. అలాంటి చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అలా చెప్పుకోకుండా ఏం చేసినారంట? తిరిగి అంతే వెళ్ళిపోయారు. వారిలో ఒక వ్యక్తి కృతజ్ఞతతో నిండుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడంట? మనస్ఫూర్తిగా సంతోష హృదయంతో ప్రభువుని గణపరచడం కొరకాయ, ప్రభువుకి వందనాలు చెప్పుట కొరకాయ ఆ వ్యక్తి తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు రాయబడింది సమరయుడు. ఆ వ్యక్తి ఎవరంట? సమరయుడు. సమరయుల్లో ఒక వ్యక్తి సమరయుడు వచ్చాడు. ఎంతో మంది శుద్ధులయ్యారు కానీ రాలేదు, కృతజ్ఞత లేదు వారికి. అయితే ఇప్పుడు ఈ స్త్రీ కృతజ్ఞతతో ఏం చేస్తుందంట? ఆ వ్యక్తి యొక్క పాదాలు పట్టుకున్నటువంటి స్త్రీగా, అంటే ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ప్రభువుని ఘనపరిచే వారంగా ఉండాలి. అన్ని పరిస్థితుల్లో ప్రభుతో ఉండేవాడు. అయితే మన యొక్క జీవితం కూడా అన్ని సమయాల్లో దేవునికి అంత సమీపంగా ఉంటుంది. వాళ్ళ దేవుడు మనకు సహాయం చేసి దేవుడు ఇంకా ఎన్నో మేలు చేసేవాడుగా ప్రభు ఉన్నాడని ఈ విషయాన్ని తెలియజేస్తాం. అందుకని ఏమి ఎలాంటి ఆమంటే జ్ఞానవంతులు చేసే పని అంటే వివేకంతో, జ్ఞానంతో ఎప్పుడు ఏ సమయంలో ఏది చేయాలో అది చేయడం కొరకాయ సిద్ధపడినటువంటి వ్యక్తిలో ఏమి ఒకటి. ఇంకొక వ్యక్తిని కూడా సిద్ధపరచుకున్నాము. అది మిగిలిన విషయం వచ్చేవాళ్ళని చెప్తుంది. అయితే ఈ స్త్రీ చాలా చక్కగా తన యొక్క జీవితంలో ఆమె దీపము ఆరిపోలేదు. ఆమె కుటుంబంలో ఆమె కుమారుడు ఒకవేళ చనిపోయి అంతే ముగించబడితే వాళ్ళతో అయిపోయేదేమో. అయితే అలాంటిది కాదు. వాళ్ళ వారసులు నిలబడటానికి దేవుడు ఆ దీపాన్ని నిలబెట్టాడు. ఆ దీపం నిలబడాలంటే ఆ దీపాన్ని కలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఎలీషా గారు ఆ ఇంట్లో ఉండాలి. ఆ ఇంట్లో ఉండటం ద్వారా ఎప్పుడు దీపం ఏమవుతుంది? వెలిగించబడతా ఉంది. అయితే ఆయన ఉండటం వలన ఆ కుటుంబం కూడా ఎంతో క్షేమం పొందినటువంటి వారుగా ఉన్నారు. ప్రభుని యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితంలో, మన యొక్క కుటుంబాల్లో మనతో ఉంటే మనం కూడా అలాగా ఆత్మీయంగా ఎరిగింపబడుతూ ఎంతో గొప్ప కార్యాలు ప్రభు ద్వారా చూడగలుగుతాము. ప్రార్థన ద్వారా ఇలాంటి కార్యం ఉన్నాయి. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడే మీకు ఇవ్వబడును, అడిగితే ప్రభు ఇచ్చేవాడుగా ఉన్నాడు, అడుగు ప్రతి వాడును పొందుకొను అంటే అడిగిన వారికి ప్రభు పొందుకునేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఈ స్త్రీ అడిగింది, తప్పకుండా ఏం చేసిందంట?
పొందుకుంది. ఆయన కాళ్ళు పట్టుకొని అడుగుతా ఉంది, నాకు దయచేయి, నా కుమారుని బ్రతికించు. అలాగనే ప్రభు తప్పకుండా ఆ వ్యక్తి కుమారుని బ్రతికించాడు. మనం ఎటువంటి అవసరతలో ఉన్నామో, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఇంకా రక్షణ పొందకుండా పాపంలో, ఇంకా అజ్ఞానంలో, ఇంకా ఈ నశించిపోయే లోకంలోనే మన యొక్క జీవితాలను గడుపుకునే వారంగా ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాల మీద పడి ఏం చేయాలి? ప్రభు, నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు, నేను కూడా నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, నీ రాజ్యంలో నీతో ఉండాలని ఆశిస్తున్నానయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకోనని ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే ప్రభు ఈ సమయంలో మిమ్మల్ని కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమైన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను నాయన. మహాగరుడ, మహోన్నతుడా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. అత్యంత కృపగలవాడు, ఆది సంపుత్రుడు మా గొప్ప యేసయ్య, నీకే స్తోత్రములు. నేను ఉన్నానని సెలవిచ్చినటువంటి దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే మా గొప్ప తండ్రి, నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ దినం అంతట్లో మీ కృపను, మీ కాపుదలను మీరు మాకు అనుగ్రహించినందుకే నేను స్తుతిస్తూ ఈ రాత్రికాల సమయంలో స్త్రీలముగా మరి మేము కూడుకొని దేవా పాటల ద్వారా నేను స్తుతించడానికి సహాయం చేస్తూ వచ్చినాను. వాక్యం ద్వారా నేను కూర్చి నా విషయాలను తెలుసుకుంటానికి, మీ కార్యాలను నా తల్లినైనా ధ్యానించుకున్నట్టుకు, తెలుసుకున్నట్టుకు మీరు మాకు సహాయం చేసినందుకు కూడా నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నని, అవునైనా షునేమీరాలు తన యొక్క జీవితంలో జ్ఞానం చేత తన కుటుంబాన్ని కట్టుకుంది, పోగొట్టుకోలేదు. కానీ ఓ ప్రభువా, అవునైనా దాని కొరకై దేవా తన జీవితంలో ముందుగా ఎంతో క్రయం చెల్లించిందిగా, ఎంతో ప్రయాసపడిందిగా, ఎంతో సమర్పణ కలిగిన స్త్రీగా ఉంది. అయితే నేను ఇవన్నీ కలిగి ఉండటానికి తన జీవితంలో ఆ దైవ భక్తి కలిగిన స్త్రీగా ఉంది. ఇంత భక్తి, శ్రద్ధాభక్తి కలిగిన స్త్రీగా ఉండి తన జీవితంలో అన్ని మేలులు నా తండ్రి ప్రభు మీ ద్వారా, మీ దాసుని ద్వారా నా తండ్రి నన్ను తను పొందుకుంటూ వచ్చింది. మా జీవితాల్లో కూడా నీ ఎడల నా తండ్రి శ్రద్ధాభక్తి కలిగినటువంటి వారంగా ఉండి అయా నీ దాసులు ఎడల నా తండ్రినైనా అయా దైవికంగా మేము నడుచుకుంటూ ఉదేవా నీ పరిచయంలో కొనసాగుతూ ప్రతి అవసరతలో ఉదేవా నా తండ్రినైనా మరి మీ ద్వారా మేము పొందుకున్నట్టుకు దేవ మేము కూడా నా తండ్రి మేమందరం కలిసి ఏకీభవించి సహకరిస్తూ అయా నీలో ముందుకు కొనసాగుటకు, నీ పరిచయం ముందుకు నడిపించట్లో మీ సన్నిధిని మీరు మాతో ఉంచుతూ రమ్మని ప్రార్థన చేస్తూ ఈ పరిచయం అంతట్లో మీరు సహాయం దయచేస్తూ రమ్మని, ఇంతవరకు తోడుగా ఉన్నందుకై అయా మీరు మాట్లాడి మీ మాటలన్నింటిని బట్టి నేను స్తుతిస్తూ మా జీవితాలు కూడా సంపూర్ణంగా మీకు అప్పగించుకొని మీ ద్వారా నతని మీ కార్యాలను చూచి మేలు పొందినట్లుగా అనేకులకు సాక్షులుగా ఉండటానికి సహాయపడుతురమ్మని కోరుకుంటూ నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఈ వారంలో జరిగే కొడుకులన్నింటిలో తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించి పొందిరి భక్తులు విశ్వాసముతో, ప్రార్థించి పొందిరి వారి జీవితముల నుంచి చూచి, వారి జీవితముల నుంచి చూచి నీ మేలు కొరకై ప్రార్థించి పొందు.